మిత్రులారా, దేవుని ప్రేమను గురించి ఒక చిన్న సలహా ఇస్తా. దేవుని ప్రేమ ఎంత పరిమితమయ్యింది, దేవుని ప్రేమ ఎంత అపరిమితమయ్యింది. ఒక భక్తుడు అంటాడు, మితి లేకుండా ప్రేమించుటయే దేవుని ప్రేమ యొక్క పరిమితట. మితి లేకుండా ప్రేమించుటయే దేవుని ప్రేమ యొక్క పరిమితి. ఆయన ప్రేమకు హద్దు లేదు, ఆయన ప్రేమకు బౌండరీ లేదు. నిన్ను ప్రేమించక ఇంకెవరిని ప్రేమిస్తాడు? నీ మనసులో నిరాశ తాండవాడినప్పుడు నీ మనసు నీకు ఒక భారంగా మారుతుంది. కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుని ఒక్కసారి గమనించు. నీ ఎడల, ఈ మాట నేను అందరితో మాట్లాడుతున్నా, క్రైస్తవులతోనూ క్రైస్తవేతరులతోనూ మాట్లాడుతున్నా. నిన్నెలా ప్రేమిస్తున్నాడో దేవుడు గుర్తించు. నీ తల్లి గర్భములో రూపకల్పన కాడ నుంచి నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు సమాజంలో రకరకాల అనర్థాల ఆలోచనలకు అలవాటు పడిపోయి ఒక మంచి జీవన శైలిని కోల్పోతున్నావు. కానీ నిన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తున్న దాన్ని ఒక్కసారి గుర్తెరిగితే నీ జీవితంలో నవజీవన స్రవంతులు పుష్పిస్తాయి. నీ జీవితంలో నవజీవన స్రవంతులు పుష్పిస్తాయి. ఆ చీకటి ఆవేశాలు వైదొలిగిపోతాయి. దాన్ని గుర్తించు, నీలో ఉంది. అందుకే దేవుడు ప్రేమిస్తున్నాడు, మితి లేకుండా. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీవన్నా నీ మీద ఆవేశపడుతున్నావు, కానీ నిన్ను ప్రేమించడానికి దేవుడు ఆవేశపడ్డలా. అది గుర్తెరుగు. ఆ ప్రేమ నీకు ఇష్టమైతే ఆయనతో ప్రయాణం చెయ్యి. ఒక అందమైన బిడ్డవుగా వర్ధిల్లు. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.